Hello everyone, welcome back to my channel Shamla Maheshwar Naidu Lifestyle Vlogs. మా పిల్లలు పుట్టినప్పటి నుండి ఫస్ట్ టైం ఎగ్జిబిషన్ తీసుకెళ్ళడం. ఇషాన్ నిషిక అయితే అసలు అక్కడ ఉండే వస్తువుల్ని బొమ్మలు ఎగ్జిబిషన్లో ఉండే అన్నిటిని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. స్టార్టింగ్ వెళ్ళడమే ట్రైన్లో ఎక్కుతాం అని కూర్చున్నారు ఇద్దరు. స్టార్టింగ్ నిషిక ఎంత షైగా ఫీల్ అయిందో, ఇషాన్ అట్లా స్టన్ అయిపోయినారు. వాళ్ళ హ్యాపీనెస్ కంటే ఫస్ట్ మా హ్యాపీనెస్ ఎక్కువ. అక్క బావ మా ఆయన మాతో పాటు మామయ్య మా చెల్లెళ్ళు అందరూ వచ్చాం. వాళ్ళు చేసే ఎంజాయ్మెంట్ కంటే వాళ్ళ హ్యాపీనెస్ చూసి మాకు హ్యాపీనెస్ ఎక్కువైపోయింది. కాస్ట్ ఎక్కువ ఆ ఎగ్జిబిషన్లో. ఆ ట్రైన్ అట్లా ఒక 3 times తిరుగుతుంది. ఒక్కసారికి 50 rupees, ఓన్లీ 1 person. ఇషిక ఇషాన్ ఎంత హ్యాపీగా కూర్చొని ఉన్నారు. చెమ్మలు కూర్చొని తిరుక్కుంటూ అంటారు. బాగా నా కూతురు చిన్న కూతురు పొద్దునకులు బాయ్ 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 అని చెప్తూ ఉంటుంది వాళ్ళకి. ఎగ్జిబిషన్లో ఆ రోజే స్టార్టింగ్ అంట. మేము ఆ రోజే వెళ్ళాము ఈవినింగ్. అలాగా పెద్దగా ఏం జనాలు వచ్చింది అప్పటికి. ఇంకా ఎగ్జిబిషన్లో ఉన్న అంతగా ఏం పెద్దగా లేవు, జస్ట్ పోతే చూడొచ్చు అంతే. చాలా డేస్ అయింది ఫస్ట్ టైం పిల్లల్ని తీసుకెళ్దామని మేము వెళ్ళాం ఫ్యామిలీతో. రౌండ్కి చూసేది హ్యాపీగా ఫీల్ అయ్యింది. కృతిక గాడిని చూడండి, నేను వెళ్తాను కృతిక. ఇది ఇంకొకటి కారు, ఇది అన్ని వీళ్ళలో రౌండ్ తిరిగేది. ఇషిక సపరేట్గా ఒక కార్లోకి వచ్చింది. తర్వాత బట్టిగాడు యాడ్ అవుతాడు. కృతికను వాళ్ళన్న దాంట్లో కూర్చున్నారు. నచ్చిన కూతురు రౌడీ. ప్రతిదీ కావాలి. ఆ పాప ఏజ్కి ఆ పాప చేసే పనికి అస్సలు సంబంధమే ఉండదు. ఎంత ఎంజాయ్ అవుతుంది ఆ పాప, ఇంకా ఎక్కువ ఫీల్ అవుతుంది హ్యాపీగా. కృతిక ఇది అంతే, ఒక 3-4 rounds అన్నీ 50 rupees. కృతిక దిగేస్తుంది కానీ బట్టిగాడు మాత్రం దిగదు. అయిపోయేంత వరకు అట్లే ఉంటుంది. అది అయిపోయిన వెంటనే ఇంకోటి కావాలని. ఇది సేమ్ అట్లా కార్ లాంటిది, కాకపోతే ఇది గుర్రాలు. ఓన్లీ 1 person. ఇక్కడ ఎవరు లేరు. మా ఆయనే తోలేస్తున్న వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని ఆడించుకుని. ఎంతైనా తండ్రికి కూతురు ముందు ఉండే ప్రేమ. నా కూతురు చూపిస్తుంది, అక్కడ పోదాం ఇక్కడ పోదాం అంట. అసలు ఒక చోట దాన్ని పట్టుకునేకే కాదు ఆ రోజు. ఇది భలే కామెడీగా ఉంటుంది. స్టార్టింగ్ పాపం వాళ్ళకి ఎక్కేదే రాలా, అది ఎట్లా ఎక్కాలో ఏ పక్క జంప్ చేయాలో ఏమీ తెలియదు. ఇషాన్ ఒక ఫస్ట్ టైము డైలమాలో ఉన్నాడు. సెకండ్ నుంచి వాడు మంచిగా గ్రాప్ చేసుకునేసినాడు దాన్ని, ఎట్లా కూర్చోవాలో ఎట్లా జారాలా అనేది. ఇషిక అయితే భయపడిపోయింది. మళ్ళీ ఇషాన్ వచ్చి నేర్పించింటే మళ్ళీ ఎంజాయ్ చేశారు బాగా. అసలు రా అని చెప్తే మేము ఎంత ఎంకరేజ్ చేసినా రానే రాడు. ఎంత బెదురుకు భయపడుతున్నాడు. ఇషిక అయితే అట్లా కూర్చునేస్తుంది. అక్కడనే రమ్మంటే రాకుండా చిన్నగా నిదానంగా ఎంత మెల్లిగా వస్తాను చూడ. ఆలోపు మా ఊరి ఇంకో ఫోన్ వచ్చేస్తున్నాడు ఇషాన్. ఇషిక ఎంత నిదానంగా వస్తుందో. ఒకసారి అలవాటు అయిపోయింది. మళ్ళీ నుంచి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు బాగా.
పడుకుంటా దొల్లుకుంటా కూర్చొని చాలా హ్యాపీ ఫీల్ అయినారు. ఎంతసేపు ఆడుకున్నారు దీంట్లో. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కంటే ముందే మనకు హ్యాపీగా అనిపిస్తుంది, అబ్బా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు అనేసి. ఇది మొత్తం కాస్ట్ ఎక్కువ ఇక్కడ, ఏది తీసుకున్నా 50 రూపీస్ అబ్బోనే. మేము షాపింగ్ వెళ్ళాక పిల్లలు ఇద్దరికి బట్టికి అలోలా ఎట్లా కన్విన్స్ చేసి వాళ్ళిద్దరిని లోపల కిందనే పెట్టినారు. మళ్ళీ మాట్లాడే స్క్రీన్ రికార్డ్ జస్ట్ ఊరికి అట్లా ఆడుకుంటారు అని చెప్పి. నా చిన్న పాప చూడు ఏం ఎగురుతుందో. ముగ్గురు అక్క చెల్లెలు సిసింద్రి డ్రెస్సులు వేశారు. అర్లీ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే చూడు ఇషికమ్మ హ్యాపీగా నిద్ర లేసింది. నిన్న వెళ్ళాం కదా అనేసి ఎగ్జిబిషన్ అంతా బాగా ఎంజాయ్ చేసింది. తన్నే చూడు ఇషిక ఏమీ అంత వాళ్ళ చెల్లెలు ఏం చేసినా బట్టిగాడు ఆడేసుకుంటుంది అంత. ఎగ్జిబిషన్లో కింద వదలడం ఆలస్యం, బట్టి ఎక్కడ మన్ను దొరుకుతుందో తినేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. రాళ్ళు ఏరుకునేది, మట్టి తినేసేది బాగా ఇష్టం. నా కూతురికి ఇష్టమైన పనుల్లో ఫస్ట్ ఉంటుందేమో అది. గ్యాప్ దొరికితే చాలా తినేస్తుంది. అయిపోయాక స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళకుండా వాళ్ళిద్దరు చూడు ఇషాను ఇషిక ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారో. మిక్కీ మోసం అది. స్కూల్ పోమంటే పోకుండా నా చిన్న పాపను ఆడించుకుంటా ఉయ్యాలేసి ఊపుకుంటా ఇంట్లోనే ఉన్నారు. ప్రతికాక ఆ రోజు ఎగ్జిబిషన్లో ఫీవర్ వచ్చేసి అబ్బా ఆ రోజు పెద్ద ఇష్యూనే. అన్ఎక్స్పెక్టెడ్గా అన్కాన్షియస్కి వెళ్ళిపోయి లక్కీగా హాస్పిటల్కి దగ్గరగా ఉన్నాం కాబట్టి వెంటనే వెళ్ళి చూయించుకొని వచ్చేసాం. తను కొన్ని రోజులు రెస్ట్లో మూడ్లో ఉంది. వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇంట్లో. వాళ్ళ బదులు నేను పోతాలే మమ్మీ నా కూతురు బ్యాగ్ వేసుకునింది. అక్క వాళ్ళు పోకుంటే పోనీ అక్క అన్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.